అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. మీరు బాగా ఆలోచిస్తానండి, యోహాను గారు సందేహపడుతున్నారు, ఇంతకీ ఈయనేనా క్రీస్తు అని. కానీ ఒకసారి మనం యోహాను గారి గతంలోకి వెళ్ళి మనం ఆలోచించాం అనుకోండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు వారి గురించినటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి. ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని తాను చేసినటువంటి పరిచర్యను, తను చేసినటువంటి అంత గొప్ప కార్యాలను కూడా క్రీస్తు యొక్క ఆలోచనల ముందు, క్రీస్తు ముందు తగ్గించుకుని నిలబడినటువంటి గొప్ప మహనీయుడిగా మనకు యోహాను గారు కనబడుతున్నారు. అదేవిధంగా మీరు ఆలోచిస్తానండి, ఆయన మాటలో ఒక మాట, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అని ఎంతో గొప్పగా తగ్గించుకొని దేవుని పరిచర్య గొప్పగా చేసినటువంటి ఒక దైవజనుల వలె మనకి యోహాను గారు మనకు కనబడుతున్నారు అక్కడ. అయితే అంత గొప్ప వ్యక్తిని కూడా సాతాను ఎలా మభ్యపెట్టాడయ్యా అంటే, ఎంత గొప్పగా పరిచయం చేసినప్పటికీ సందేహం ఎలా వచ్చిందో మీరు ఆలోచిస్తానండి. ఈయనేనా యేసు ప్రభు అనే సందేహం వచ్చిందండి. మీరు గుర్తుంచుకోవాలి, మనం గతంలో మంచిగా ఉండొచ్చు, మన మన యొక్క గతంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చేసి ఉండొచ్చు. కానీ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం సందేహపడతామో, ఎప్పుడైతే ప్రజలను మనం చూస్తామో, ఎప్పుడైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం వింటామో, ఎప్పుడైతే దేవుని మీద మనకు ఒక అనుమానం అనేది మనకు క్రియేట్ అవుతుందో, మీరు గుర్తుంచుకోవాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనతను మొత్తాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఎందుకంటే ఒక చక్కటి విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నారు, మనం చూద్దాం. ఇంత జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు యోహాను గారి గురించి మాట్లాడిన మాట మనం చూస్తే కనుక మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూడొచ్చండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారు ఎంత చక్కగా ఉందో. అయినను పరలోక రాజ్యంలో అల్పులైన వాడు అతనికంటే గొప్పవాడు. చూడండి, స్త్రీలు కనిన వారిలో గొప్పవారని ఎంచబడినటువంటి యోహాను గారు మీరు చూస్తానండి, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడే గొప్పవాడంటే యోహాను గారి కంటే కూడా. అంటే చూడండి, ఎలాంటి గొప్ప బ్లెస్సింగ్ని కోల్పోయారు మీరు ఆలోచించాలి. అంత గొప్పగా ఈ భూమి మీద బ్రతికినప్పటికీ పరలోక రాజ్యంలో అతని స్థితి ఎలా మారుతుందో మీరు ఆలోచించాలి. ఎందుకు ఇలా జరిగిందయ్యా అంటే, ఎందుకు మన జీవితంలో కూడా కొన్ని మనం కోల్పోతామయ్యా అంటే, ఎప్పుడైతే మన ఆలోచన విధానం, మనం చూసే కోణం దేవుని యొక్క ఆలోచనలో కాకుండా, దేవుని ఉద్దేశంలో కాకుండా లోక సంబంధంగా లోకానుసారమైనట్టుగా మనం చూస్తామో, దేవునినే అనుమానించే స్థాయికి మనం ఎప్పుడైతే దిగజారిపోతామో, అప్పుడు ఆయన యొక్క కృప నుండి మనం వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆయన కృప మన దగ్గర నుంచి ఎప్పటికీ వెళ్ళదండి, మనమే ఆయన కృపలో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు నిలబడాలి తప్ప ఇలా మనం సందేహించేవారుగా మనం ఉండకూడదు. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమైంది మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను తండ్రి డైలీ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రేమలో నింపండి, మీ కృపలో ఆదరించండి తండ్రి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి అంతకంతకు వర్ధులుతూ ముందుకు సాగే ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించండి. దేవ, ఈ డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృపతోడు గురించి నడిపించండి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. అదేవిధంగా ఈ యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.